అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఈ రోజున మీరు మానసిక సందిగ్ధంలో మరి తప్పనిసరి పరిస్థితులలో మరి ఇక్కడ న్యాయవాదులందరూ కూడా అది జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి మరి నినదించడానికి మీరందరూ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న ఉద్యమం తప్పకుండా ప్రజాప్రతినిధులైన మాకు ఉనికిలో ఉన్నది. ఉనికిలో ఉండడం కాదు, ఇంకా ఏదైనా చేద్దామన్న ఆలోచన కూడా ఉన్నది. ఎందుకంటే ఇటీవల నేను ఒక వాట్సాప్ లో ఒక పాంప్లెట్ చూసినాను, అది హైదరాబాద్ వాళ్ళు పెట్టినట్టున్నారు. దాంట్లో వివరించి పెట్టారు ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఏం జరిగింది, ఎంత దుర్మార్గమైన ఇంటెలెక్చువల్నెస్ మోసాలు జరుగుతున్నాయంటే ఇంకా కూడా ఆ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మరి ఖచ్చితంగా సంఘటితం కావాలి. ఇంకా శక్తివంతంగా వెనుదిరగకుండా మడమ తిప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రజా భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా మీరు పొందుతారు. ఎందుకంటే ఇది ధర్మ పోరాటం, న్యాయమైన ఆకాంక్ష. మరి ఎవరు కూడా వారి కొమ్మను వారు నరుక్కోలేరు. వారి ఉనికికి ప్రశ్నార్థకంగా ఈ రోజున మరి సీమాంధ్రుల యొక్క కుట్రలు ఉన్నాయి. మరి తరతరాలుగా గత సంవత్సరాలుగా మనల్ని దోపిడీ చేసినా కూడా ఇంకా ఒక అవశేషాలు ఇంకా పోలేదు. ఆ దోపిడీ అవశేషాలను మరి ఇంకా కూడా కొనసాగిస్తే మరి చైతన్యవంతమైన తెలంగాణ వాసులు, జాగృతమైన తెలంగాణ వాసులు, వికాసం కోరే తెలంగాణ వాసులుగా సహించబోరు. ఇటువంటి కుట్రలు ఇంకా కూడా మా ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మా జేఎన్టీయూ, నేను జేఎన్టీయూ విద్యార్థిని, ఇంకా కూడా దాంట్లో ఇంకా కూడా 32, 42, 26 సీట్స్ ఏమో సీమాంధ్రకు పోతున్నాయి, రాయలసీమ పోతున్నాయి. 42 42 సీట్లు ఆంధ్రాకు పోతున్నాయి, 36 సీట్లు తెలంగాణకు వస్తున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఇంకా కూడా అంటే 70% సీట్లు ఇంకా సీమాంధ్రకు పోయే పరిస్థితి ఉంది. అది ఇంకా కొనసాగుతుంది. ఏమనంటే 10 సంవత్సరాల రాజధాని ఉంది అని చెప్పేసి ఒక పాలన చెప్తున్నా తప్ప 10 సంవత్సరాల రాజధాని పాలనా సౌలభ్యాని కోసం, 10 సంవత్సరాల రాజధాని పునర్నిర్మాణం కోసం పెట్టుకోవాలి కానీ ఎదుటివారి అవకాశాలను గుంజుకోవడానికి కానీ, ఎదుటివారిని లాక్కోవడానికి కానీ, ఎదుటివారిని మోసం చేసి ఎదుటివారిని వంచడానికి మాత్రం ఉపయోగించడానికి 10 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి. మరి దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేదో చేద్దామని దయచేసి మీరు ఎప్పుడు కూడా నిరాశ చెందకండి. మీరు ఇంకా అంటే అనుకుంటున్నారు ఇది లాయర్ల పోరాటం కాదు, ఇది యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇది కేవలం అడ్వకేట్లు, లాయర్లకు సంబంధించిన అంశం కాదు. మోసం ఎక్కడున్నా, దోపిడీ ఎక్కడున్నా, అణచివేత ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేయడానికి చైతన్యవంతమైన సమాజం మీకు వెన్నట్టు ఉంటుంది. వెన్నట్టు ఉండడానికి ఇంకా త్వరలోనే మేము కూడా సంఘీభావ ర్యాలీగా మరి లేఖ ఉద్యమము, ఉత్తరాల ఉద్యమం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ధర్మ పోరాటానికి ఎప్పుడు కూడా మద్దతు ఉంటుంది. ఆ మద్దతు ఇవ్వడానికి పౌర సమాజం నుంచి చైతన్యం చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పేస్తూ మీ అందరికీ హృదయాంతరాల నుంచి హృదయపూర్వకమైన సంఘీభావం తెలియజేస్తున్నాను.